అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఒక్క క్షణం. రచన జ్యోత్స్న గారు. స్వాతిలో 2008లో ప్రచురింపబడింది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్రాయమని నా మనసు తొందర చేసిన క్షణాన ఆ ప్రేరణకి మూలకర్తమైన నిన్నే తలుచుకుంటాను. నా మనసులో, నా కళ్ళల్లో పరిగెడుతూ రాసే నా వేళ్లలో అణువణువున చైతన్యం రగిల్చే నువ్వే లేకపోతే తెల్లని కాగితంపై భావోజ్వాలల కాంతితో మెరిసే ఈ అక్షరాలు దుమ్ము ధూళి పేరుకున్న శ్మశానంలో రాలిన ఎండు గడ్డి పూలు. కృష్ణ, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? స్వయం కృషితో కట్టుకున్న బంగారపు మేడలో భార్యా పిల్లల మధ్య హాయిగా ఆనందంగా జీవిస్తున్నావా? అంతే అయి ఉంటుందిలే. ఈ ఉత్తరం ఎవరు రాస్తున్నారని బహుశా నీ ఊహకు కూడా అందదేమో. అవును మరి. ఏడాదా, 2 ఏళ్ళ, ఏకంగా 3 దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఎంతకాలమైనా నేను నీకు ఎంత దూరంగా ఉన్నా నన్ను నువ్వు నీ మనసులోంచి బయటికి విసిరేసి ఉండవచ్చునని నాకు ఒక పిచ్చి నమ్మకం. అందుకే ఇన్నాళ్లుగా నాలోనే ఇముడ్చుకున్న నన్ను ఈనాడు నీ ముందు నిలబడుతున్నాను. 50 ఏళ్ల వయసులో నీకుగాక మరొకరికి ఇల్లాలనే బ్రతుకుతూ కూడా నేనిలా రాయడాన్ని నువ్వు తప్పుగా భావించి అసహించుకోవని కూడా నమ్ముతున్నాను. ఉగ్గుపాలతో సాంప్రదాయాల్ని వంట పట్టించుకున్న నాకు ఇది తప్పుగానే అనిపిస్తున్నా నీకోసం పరితపించిపోతున్న మనసును అరికట్టుకోలేక ఇలా తెగిస్తున్నాను. కనీ విని ఎరగని దారుణాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇదసలు తప్పే కాదని నా మనసుకు నచ్చజెప్పుకున్నాను. ఇక నువ్వే నా తప్పు ఎత్తి చూపిస్తే అది నాకు మరణ సదృశ్యం. నరనరాన జీర్ణించుకుపోయి ఉన్న ధర్మచింతనకు నీ మీద గల ప్రేమకు మధ్య నలిగిపోతున్న నా దైన్య స్థితిని గురించి నువ్వు నన్ను ఒక్క క్షణం ప్రియమారా తలుచుకుంటే నాకంతే చాలు. నీలాంటి వాడిని కోల్పోయిన నా జీవితానికి ఆ ఒక్క క్షణమే 1000 జన్మలు పెట్టు. కృష్ణ, నా మాటలు నీకు ఆశ్చర్యంగా ఉన్నాయా? పొగరుగా ఏమీ పట్టించుకోనట్టే వెళ్ళిపోయిన అమ్మాయేనా ఇలా రాస్తుంది అని అనుకుంటున్నావా? నిజమే, నేను నీకు కనిపించింది అలాగే. కానీ నా మనసు లోతుల్లో ఎలాంటి భావ తరంగాలు ఎగిసిపడ్డాయో నీకు తెలిసే అవకాశం లేదు కదా. నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నంతకాలం నిజంగానే నా మనసుకి ఏమీ పట్టలేదు. నిన్ను చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. ఆ తర్వాత నీకు కాస్త దూరమయ్యాక నాకు అర్థమైంది నా ప్రాణం నీలోనే ఉందని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నీలో పరిపూర్ణంగా లీనమై ఆనందానికి మారుపేరుగా బ్రతకాలని. కానీ దారుణంగా ఓడిపోయాను కృష్ణ. విధి నన్ను కర్కశంగా అడ్డుకుంది. నా ఇష్టాయిష్టాలకి అతీతంగా నా బ్రతుకుని నడిపించింది. అప్పుడు ఆ క్షణం కూడా నేను నా మనసుని సరిగ్గా గ్రహించుకోలేకపోయాను. ఒక 2 ఏళ్ళు నీకు దూరంగా గడిపితే నిన్ను పూర్తిగా మర్చిపోవడం సాధ్యమే అని భ్రమించాను. కృష్ణ, ఇది నీ పట్ల చులకన భావం అని మాత్రం అనుకోకు సుమా. అది కేవలం ప్రేమ భావన పట్ల తేలిక భావం. ఒక మనిషి మనసులో మరో మనిషి ముద్ర అంత గాఢంగా ఉంటుందన్న తెలివి తక్కువ నమ్మకం. ఆ తెలివి తక్కువ తనంతోనే నిన్ను అతి తేలిగ్గా వదిలేసుకున్నాను. కానీ కృష్ణ, నువ్వు నమ్ముతావా? నా మనసులో నీ ముద్ర నా నాటికి మరింత ప్రగాఢమవుతోందని. ఆనాడు నిన్ను మర్చిపోవడం తేలికే అనుకున్న నేనే ఈనాడు వృద్ధాప్య కారణంగా నిన్ను నీ జ్ఞాపకాల్ని మర్చిపోతానేమోనని భయపడుతున్నాను. నువ్వు నాకెటూ తోడుగా లేవు. కనీసం నీ జ్ఞాపకాలనైనా నా చివరి క్షణం దాకా తోడుగా రాని. కృష్ణ, నిన్ను చూసి ఎన్ని యుగాలైందో, ఆఖరిసారిగా ఎప్పుడు చూశానో గుర్తులేదు. కానీ ఒక్కసారి నేను మా అత్తతో కలిసి మహాకవి క్షేత్రయ్య సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో నువ్వు సైకిల్ మీద వెళ్తూ కనిపించడం మాత్రం బాగా గుర్తుంది. బహుశా అదే ఆఖరిసారేమో. ఆ రోజు నేను
మొట్టమొదటిసారిగా చీర కట్టుకున్నాను. అత్తతో ఏవో కబుర్లు చెప్తూ వచ్చేస్తుంటే హఠాత్తుగా నువ్వు కనిపించావు. నిన్ను చూడగానే నా కంఠం మూగబోవడం నాకు బాగా గుర్తుంది. నిలువెల్లా ఏదో అర్థంగాని పులకరింత, మరేదో తెలియని మధురానుభూతి. ఆ క్షణం నా మనశ్శరీరాలు రెండూ పొందిన అనుభూతులన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతేకాదు, నువ్వు నాలాగే అనుభూతి చెందుతావని నా నమ్మకం. లేకపోతే ఆ క్షణం నీ చూపు ఆర్ద్రంగా ఉండదు. నీ పెదవుల అంచుల్లో మెరిసే చిరునవ్వు నాకు ఎంత బాగా గుర్తుంది అంటే, ఈ క్షణం నేను కళ్ళు మూసుకుంటే ఆనాటి నవ్వు నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. కృష్ణ, ఇంతకీ ఈ సుదీర్ఘమైన ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నానో తెలుసా? కేవలం ఆనాటి జ్ఞాపకాల్ని పునశ్చరణ చేసుకోవడానికి కాదు. నా మనసులో క్షణానికి వేళ్ళూనుకుంటున్న ఒక కోరికని మనసు విప్పి చెప్పడం కోసం. నా కోరిక ఏమై ఉంటుందో ఊహించగలవా? నాకు నిన్ను చూడాలని ఉంది కృష్ణ. కనీసం ఒక్కసారి నిన్ను తనివి తీరా నా కళ్ళారా ప్రియమారా చూసుకోవాలనుంది. నీతో ఒక గంట మనసారా గడపాలనుంది. కృష్ణ, దయచేసి నా కోరికను అపార్థం చేసుకోవద్దు. నేను కల్లో కూడా నీతో ఎటువంటి శారీరక సంబంధాన్ని కోరుకోవడం లేదు. ఎప్పుడైతే నేను మరొక వ్యక్తికి ఇల్లాలని అయ్యానో ఆ క్షణంలో నాలో అటువంటి కోరికలన్నీ చచ్చిపోయాయి. నేను కోరుకునేదల్లా నీతో సాన్నిహిత్యాన్ని మాత్రమే. నీ పక్కన కూర్చుని అలా నిన్ను చూస్తూ నోరారా కృష్ణాని పిలవాలన్నది నా కోరిక. నిజం, నీ పేరులోని మొదటి అక్షరాలైన ఆ కృష్ణ శబ్దం నాకెంతో ఇష్టం. నాలో నేనే ఎన్నోసార్లు కృష్ణ కృష్ణ అని పిలుచుకున్నాను. నిన్ను అలా నేను ఒక్కరితోనే పిలవాలి అని ఉంది. తీరని నా పిచ్చి కోరికల్లో ఒకటి. పోన్లే, ఈ జన్మకి నాకు ఆ ప్రాప్తం లేదు. ఒకప్పుడు అహంకారంతో నిన్ను మర్చిపోగలనని భ్రమపడ్డాను. ఇప్పుడు స్వానుభవంతో పరిస్థితులతో రాజీ పడుతున్నాను. నిజం చెప్తున్నాను కృష్ణ, నాకసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? నేను నిజంగా నిన్ను ప్రేమించడం లేదేమో, అంతా నా భ్రమేమో అని అనిపిస్తుంది. లేకపోతే ఏమిటి, నీకు దూరమై నిన్ను కోల్పోయానని అలమటిస్తున్న నేను విషాద జీవితమేమి గడపడం లేదే. మొన్నటికి మొన్న శ్రావణమాస పూజకు నాకు నచ్చిన చీర కొనుక్కున్నాను, ఎంచక్కా కట్టుకున్నాను. మా పక్కింటి అమ్మాయి చేత చేతి నిండా గోరింటాకు డిజైన్ పెట్టించుకొని అందంగా పండిన చెయ్యిని చూసుకొని మురిసిపోయాను. తినాలనిపించిన తీపి కారం ఇష్టంగా తింటూనే ఉన్నాను. ఫలానా సినిమా బాగుందని టాక్ వస్తే సీడీ తెప్పించుకొని చూస్తున్నాను. ఇరుగు పొరుగు వాళ్లతోనూ స్నేహితులతోనూ హాయిగా కబుర్లాడుతున్నాను. మరింక నేను నీకోసం పరితపిస్తున్నది ఎక్కడా? కానీ దీనికి జవాబు నేనే చెప్పానా? అందమైన చీర కట్టుకున్నా, గోరింటాకుతో చెయ్యి ముద్దొస్తున్నా నీకు చూపించాలని ప్రాణం కొట్టుకోవడం మాత్రం నిజం. నాకెంతో ఇష్టమైన మిల్క్ మైసూర్పాకు వేడివేడి మిర్చి బజ్జీని నీతో పంచుకొని తినాలని నా మనసు ఆశపడే మాట నిజం. చూసే సినిమాలో మనసుకి హత్తుకుపోయే ప్రేమ దృశ్యం ఎక్కడైనా కనిపిస్తే ఆ క్షణం నీ అల్లరి చూపుల కోసం నేను విలవిల్లలాడుతానన్నది పచ్చి నిజం. 10 మందితో మాట్లాడేటప్పుడు వాళ్ళందరికీ నీ గురించి చెప్పాలని నేను ఆతృత పడడం వాస్తవం. మనసులకే కాదు, చెట్టు చేమ, గాలి నీరు, పిట్ట పశువు, ఇలా సృష్టిలో ప్రతి ప్రాణిని నీ గురించి అడగాలని కాశీ మజిలీ కథల్లోలా అవి జవాబు చెప్తే బాగుండును అని నేను పిచ్చిగా తపన పడుతున్నాను అంటే నువ్వు నవ్వుకుంటావేమో. కృష్ణ, నా గురించి ఇంకా సరిగ్గా చెప్పనా? విను మరి. కొన్ని రోజుల పాటు వరుసగా ఏవేవో రాజకార్యాల్లో మునిగిపోతాను. ఎంతసేపు పని పని పని, మరో స్మరణే ఉండదు. ఎప్పుడో ఒక రోజు ఓ అరక్షణం నువ్వు గుర్తొస్తే కృష్ణను మర్చిపోయాను కాబోలు అనుకుని నెట్టూర్చబోతాను. అంతలో ఎప్పుడు ఎగుసిపడతాయో నీ జ్ఞాపకాలు ఉప్పెనలా నన్ను ముంచేస్తాయి. అంతే, నిన్ను మర్చిపోలేదన్న భరోసాతో గుండె నిండిపోతుంది. నీ జ్ఞాపకాలు ఒక గంట ఆనంద బాష్పాల్ని, నా జీవితం నీతో పెనవేసుకోలేదన్న బాధ మరో గంట దుఃఖ అశ్రువుల్ని
చిప్పిళ్ళ చేస్తాయి. నా జీవితానికే నేను ఒక ప్రేక్షకురాల్లాగా ఆ ఆనందాన్ని, విషాదాన్ని సమానంగా అనుభవిస్తాను. కృష్ణ, ఇదే నా జీవితం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను పీల్చే ఊపిరి సైతం నువ్వు నాకు లేని లోటుని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఈ 3 దశాబ్దాల్లోనూ నీ గురించి ఎంతమందిని ఎన్ని రకాలుగా అడిగానో ఆ భగవంతుడికే తెలుసు. కానీ ఏ ఒక్కరూ నాకు సరైన జవాబు చెప్పలేకపోయారు. అందుకే చివరకు నీకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మనసంతా దోసిట్టు పట్టి నా ప్రభువుకే అక్షరాంజలి సమర్పిస్తున్నాను. ఒక్కసారి నీ దర్శనం కలిగేలాగా నన్ను అనుగ్రహించు ప్రభు అని నా రాజును ప్రార్థిస్తున్నాను. కానీ కృష్ణ, నా కోరిక తీరుతుందన్న నమ్మకం నాకు ఇసుమంత కూడా లేదు. నువ్వు నన్ను ఏనాడో మర్చిపోయి ఉంటావు. నీ మనసులో నీ భార్య పిల్లలకు తప్ప నాకు అణుమంత స్థానం కూడా ఉండి ఉండదు. అయితే ఒక్క మాట, నా పరివేదన చూసి నువ్వు నా పట్ల జాలి మాత్రం ప్రదర్శించకు. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయినా భరించగలనేమో, కానీ నన్ను చూసి జాలి పడితే మాత్రం నేను భరించలేను. నీ హృదయాన్ని గెలుచుకున్న మహారాజ్ఞిలాగా నీ ప్రేమను వాంఛించినంతగా పొందడానికి ఇష్టపడతానే కానీ నీ ఆదరణ కోసం బిచ్చగత్తెలాగా మనసు చాపను. నీ మనో సామ్రాజ్యానికి రారాణినైతే నా ప్రభువు పాదధూళి పరిగ్రహించడానికి జంకను, కానీ నీ కడగంటి చూపు కోసం పాదాల ముందు మోకరిల్లే పని మాత్రం ఎన్నడూ చేయను. నా లోపల నువ్వు ఉన్నట్టే నీ హృదయాంతరాళాల్లో నేనున్నానన్న నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను తప్పితే ఏదో రకంగా నిన్ను ఆకట్టుకోవాలని మాత్రం కాదు. ఇంకేం చెప్పను, ఇప్పటికే చాలా చాలా చెప్పాను. కానీ ఇలా చెప్పుకుపోతుంటే అనంతంగా ఎంతైనా చెప్పగలను. కృష్ణ, జ్వలించే జ్వాలాముఖిని నేను. తేజోవంతమైన నీ శక్తి కరువై హిమసదనంలో గుడ్డి దీపంలా వెలుగుతున్నాను. ఏమీ లేని శూన్యం నుండి అన్నీ ఉన్న శిఖరాగ్రానికి పయనించిన తేజోమూర్తివి నువ్వు. నీ సహచారిని కాలేక శూన్యంలోనే ఎగురుతున్న దివ్య నేను. చిత్తశుద్ధితో శ్రమిస్తూ లక్ష్యాన్ని చేరుకున్న ఔన్నత్యం నీ సొత్తు. అసలు లక్ష్యానికే దూరమైన దురదృష్టం నా సొంతం. కృష్ణ, ఈ నా ఉత్తరం చదివి నేనేదో కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నానని అనుకోకు. భర్తల చేతుల్లో హింసల పాలయ్యే చాలామంది ఆడవాళ్ళ కంటే నేను చాలా సుఖంగా ఉన్నాను. ఇల్లాలిగా, తల్లిగా నా బాధ్యతల్ని, కర్తవ్యాల్ని నేను ఎప్పుడూ విస్మరించడం లేదు కూడా. అయితే అమృతాన్ని రుచి చూసే నేను ఈ చెరుకు పానంతో తృప్తి పడలేకపోతున్నాను. సమస్త అనుభూతులకే అతీతంగా నా మనసు నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. నాకు 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు వచ్చినా నేను మర్చిపోలేను. శరీరం వదిలిపోయినా ఆత్మగతమైన నీ స్మృతులు వదిలిపోకూడదన్నదే నా కోరిక. కృష్ణ, ఎక్కడున్నావో తెలియని నీకు రాస్తున్న ఈ సుదీర్ఘమైన ప్రేమలేఖని ఇంకా ముగించనా? నా హృదయపు కాగితం మీద కోరికల అక్షరాల్ని పేర్చి గాల్లోకి విసురుతున్నాను. ఈ నా హృదయ కుసుమం పూజా పుష్పంలాగా నా ప్రభువు పాదాల చెంతనే వాలుతుందో, లేక పూజకి నోచుకొని గుడ్డి పువ్వులాగా ఎగిరెగిరి ఏ దుర్గంధ కూపంలోనో కూరుకుపోతుందో. కృష్ణశాస్త్రి చెప్పినట్టు మూగబోని ఏ యథార్థం ఎరుగరాని వేసటే లేని ఈ వెర్రి అన్వేషణకు, అంతులేని ఈ ఆరాధనకు ఎసుమంత ఫలితాన్నైనా దక్కించుకోలేక పూర్తిగా నిష్ఫలమై అయిపో అజా లేకపోతుందేమో. చుక్కలేని నావలాంటి ఈ లేఖను, గాలివాటున నా ఉత్తరాన్ని నువ్వున్న తీరం చేర్చమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నీ తలరాత ప్రకారమే జరుగుతాయని, దేనికి ఎవరిని కూడా నిందించాల్సిన పని లేదని నాకు తెలుసు. నీతో సహజీవనం నా నొసట రాసిపెట్టి లేకపోయినా కనీసం క్షణకాలపు సహవాసమైన నాకు లలాట లిఖితంగా ప్రసాదించమని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. ఇక ఆఖరి మాటగా నేను చెప్పదలిచేది ఏమిటి అంటే, నా మీద మమతాను రాగాలు లేకపోయినా ముదిమికి చేరువ అవుతున్న వేళ ఇటువంటి ఉత్తరాలు రాసినందుకు నువ్వు నన్ను అసహించుకోకుండా ఉంటే నాకు అదే 10,000. కృష్ణ, మరి ఉండనా? నీ మనసుకు తెలిసిన నేను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి.
ప్లేలిస్ట్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.